నన్ను 22 సంవత్సరాలుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఆర్థిక మంత్రిగా పనిచేసిన, మనందరినీ భయపెట్టించిన, మనందరి జీవితాల్లో అతలాకుతలం చేసినటువంటి కరోనా అప్పుడు కరోనా సందర్భంగా నేను హెల్త్ మినిస్టర్గా పనిచేసిన. ఎప్పుడు గుర్తొస్తుంది ఈ మహేంద్ర హిల్స్. మొట్టమొదటి పేషెంట్ మహేంద్ర హిల్స్కి వచ్చిండు. దుబాయ్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి వెళ్ళి ఈ మహేంద్ర హిల్స్కి వస్తే అందరూ తలుపులు మూసుకున్నారు, భయపడ్డారు, వణికిపోయినారు. ఈ ఒక్క మనిషి రాకపోతే మంచిగా ఉండని చెప్పి కోరుకున్నారు. ఆ పేషెంట్ దగ్గరికి ఎవరు పోలే, తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయించి గాంధీలో వణికిపోతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు మంత్రి కాబట్టి వాళ్ళకి ఎక్కడో కాడ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మొట్టమొదటిసారి నేనే గాంధీ హాస్పిటల్ పోయి ఆ పిల్లగానితో మాట్లాడి, నేను బతికించుకుంటాం బిడ్డ, నువ్వేం భయపడకని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారిగా కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మంత్రి నేనే కావచ్చు. ఆ సంవత్సరం మొత్తం నేను తప్ప ఎవరు కనపడబోతున్నప్పుడు ఒక 2 నెలలు అయితే మొత్తం లాక్డౌన్లల్లో మీరందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఆనాడు ఎంత వేదన ఉన్నాయంటే అడ్డమీది కూలీలుగా ఏ పూటకు ఆ పూట కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు కావచ్చు, రెక్కల కష్టాన్ని నమ్ముకొని 4 ఇళ్లల్లో బట్టలు ఉతికేవాళ్ళు, 4 ఇళ్లల్లో బోళ్ళు తోమేవాళ్ళు, గడ్డాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న వృత్తులను కూడా ఎట్లా అతలాకుతమైపోయిందో చూసి అప్పుడు ఈ ప్రజలు అనుభవించిన వేదనకి ప్రత్యక్ష సాక్ష్యం నేనే కావచ్చు, అతి దగ్గర చూసిన నేనే కావచ్చు. అందువల్ల నా గురించి నేను ఉద్యమంలో ఉన్నాడు, ఎట్లా పనిచేసినా, మంత్రి బాధ్యత ఎట్లా పనిచేసినా అది మీకు చెప్పుకోవాల్సక్కర్లేదు. నేను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మనందరం ఏమనుకుంటామంటే కేసీఆర్ గారే అన్నీ చేస్తున్నాడు అనేటువంటి దాంట్లో ఉంటాం మనం. కానీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదవాళ్లకు సొంత ఇంటి కళ నెరవేర్చాలని 4 కోట్ల ఇల్లు కట్టించింది. 4 కోట్లు. ఇక్కడ కూడా 2,50,000 ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కాకపోతే వాళ్ళ ధర వేరు, ఈ కట్టిన వాటి ధర వేరు. 2,50,000 ఇళ్లకు కేసీఆర్ గారు ఎన్ని చెప్పుకున్నారంటే ఫస్ట్ కట్టించింది ఐడిహెచ్ కాలనీ. ఆ 100 ఇళ్ళు కట్టించి మొత్తం పేదలందరినీ తీసుకుపోయి బస్సులో తీసుకుపోయి అక్కడ చూపించి ఒక గింత గొప్ప ఇల్లు నేను కట్టబోతున్నా. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి గారు కూడా పేదల గురించి ఇంత ఆలోచన చేయలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇట్లా చేయలేదు. ఇక డబుల్ బెడ్రూమ్ల గురించి వారు చెప్పిన మాట అయితే చాలా గొప్పగా ఉంటుంది, అప్పుడు గొప్పగా ఉంటుంది. నేను కాదంటలేదు, డబుల్ బెడ్రూమ్ పెద్దగా ఉండాల్సిందే, పేదలు చాలా డిగ్నిఫైడ్గా బతకాల్సిందే అన్నారు. కానీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 2,50,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తే సరే వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోకపోతే ఇంత కలేసి కట్టాలి. కానీ కట్టినని వాళ్ళు చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. 1,70,000 కట్టినామని చెప్తున్నారు. కానీ పంచినవి మాత్రం 35,000-40,000 తప్ప మొత్తం ఎక్కడ పంచలేదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీరే. ఇక్కడ 500 పైచిలకు ఇల్లు శాంక్షన్ అయితే, కట్టినవి 463 అయితే, పంచినవి కేవలం 250 అని చెప్పి చెప్తున్నారు. అంతరికి ఇదే కథ ఉన్నది. అంటే పేరు మాత్రం చాలా గొప్పగా, పని మాత్రం పెద్దగా గొప్పగా లేదు. ఇంకా ఊళ్ళల్లో కేవలం అక్కడక్కడ మాలాంటి వాళ్ళు ఎక్కడ మంత్రులు ఉన్న కాడ 1,000-2,000 ఇల్లు కట్టింది తప్ప ఎక్కడ పెద్ద కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే వీళ్ళు చెప్పినటువంటి ఆ ఇల్లు కట్టాలంటే అనేక రకాల పట్టించుకోవాల్సిన ఎక్కడ ఉంటే వీళ్ళు పట్టించుకోలేదు. మొట్టమొదటి 5 సంవత్సరాలేమో నేను ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టినా, అందుకని ఈసారి ఇల్లు కట్టలేకపోయినా. రెండోసారి ఏమన్నాడు,
బ్రహ్మాండంగా కట్టిస్తా అని చెప్పిండు. కానీ ఎక్కడ లేవు. ఇవాళ ఎక్కడ పరిస్థితికి వచ్చిందంటే దేశవ్యాప్తంగా మోడీ గారు 4 కోట్ల ఇళ్ళు పేదవాళ్ళకి కట్టిస్తే ఈ పక్క రాష్ట్రమైనటువంటి ఈ పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు లక్షలలో 18 లక్షలు 20 లక్షలు కట్టితే ఇక్కడ మాత్రం ఎక్కడ ఇల్లు పెద్ద కట్టించలేదు. నేనేమంటున్నా, ఇవాళ సొంత ఇంటి కళ నిర్వహించే జిమ్మేదారు రేపు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బాధ్యత మాది. రెండవది, ఇవాళ కరోనా వచ్చినప్పుడు మీరు చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న కాబట్టి తెలుసు నాకు, అనేక రకాల సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల సపోర్ట్ చేసింది. దాంట్లో ఇవాళ అతి తక్కువ టైంలో వ్యాక్సిన్ వచ్చింది. మనకు 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చిండ్రు. ఇప్పటికి తింటున్న బియ్యం పేరేమో కేసీఆర్ చెప్పుకుంటాడు. వాస్తవంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఉపాధి కోల్పోయి వీళ్ళు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళు కోలుకోవాలని ఒక 10 ఏళ్ళు పడుతుంది. అందువల్ల 80 కోట్ల మందికి, దేశంలో 80 కోట్ల మందికి నెలకు మనిషికి 5 కిలోల చొప్పున ఇవాళ బియ్యం ఇచ్చి, రేపు ఇంకొక 5 సంవత్సరాలు బియ్యం ఇచ్చి ఆదుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాత్రమే. గుర్తుపెట్టుకున్నాం, నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చిండు, ఫ్రీగానే బియ్యం ఇచ్చిండు కరోనా వచ్చినప్పుడు. ఇంకెందుకమ్మా మీ చుట్టాలు, మీరు మనం ఎప్పుడో 50 ఏళ్ళ క్రితమో 60 ఏళ్ళ క్రితమో మన ఊర్లలో మనకు ఉపాధి లేకపోతే ఇక్కడికి వచ్చినాం. మనం 20 గజాల 30 గజాల 50 గజాల 80 గజాల మనం ఇల్లు వేసుకొని ఉన్నాం. ఇక్కడ 75 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రులు కూడా పోయిండ్రు. కానీ ఇవాటికి మీరు ఊర్లలో ఇప్పుడు లేదు. కానీ మోడీ గారు రాకముందు మహిళలు బైర్భూమికి పోవాలంటే చెంబు పట్టుకొని 3 గంటలకు పోవాలి. ఎంత అవమానకరం. మీరు ఎప్పుడైనా చూడండి, ఊర్లలో పోతే చాలా మార్పు వచ్చింది. ఊర్లలో ఇంతకుముందు లేక కంచెలు లేవు. కంచెలు ఉంటే మన కింద మూచుకాకులు, సాటు, పశువుల కింద మేత ఉండేది. ఇక్కడ ఉన్నాయి కంచెలు, ఎక్కడ కంచెలు లేవు. ఇలా గ్రానైట్ గుట్టలు గ్రానైట్ కంపెనీ వచ్చిన గుట్టలు మాయమైపోయినాయి. ఇవాళ బోర్లు వచ్చిన తర్వాత బాయిగడ్డలు లేవు. అసలు మనిషి కూర్చున్నామంటే కూడా జాగలేని పరిస్థితి వచ్చాయి. ఎవ్వరు ఆలోచించాలి. కానీ మోడీ గారు ఇవాళ దేశంలో ఉన్న ఆడబిడ్డలు ఇంత ఎదిగిన దేశంలో టాయిలెట్ కూడా లేదని చెప్పి భావించి ఇలా 12 కోట్ల ఇళ్లలో మొట్టమొదటిసారిగా టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎవరు స్వచ్ఛ భారత్ కింద ఎవరు చేసిండు? వారే చేసిండు. అట్లనే ఇవాళ వారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేసిండు. 50 కోట్ల మందికి అకౌంట్ ఓపెన్ చేసిండు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చెప్తే చాలా మంది నవ్విండ్రు. డిజిటల్ ఏంది, ట్రాన్సాక్షన్ ఏంది, ఈ పిచ్చి గిట్ల పట్టిందా? ఈ దేశంలో చదివే రాకపోయా? మనకు పేదలకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉండవు, ఎక్కడ ఎల్ఐసి పాలసీలు ఉండవు, ఎక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు. వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు ఆ పూటకు ఏడుతారు తప్ప, దవాఖానా తీసుకపోతారు గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. అట్లాంటి ఈ దేశంలో మోడీ గారు 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్డు ఇచ్చిండు. మోడీ గారు 2 ఇన్సూరెన్స్లు ఇచ్చిండు. ఒక ఇన్సూరెన్స్ 2 ఇన్సూరెన్స్ కలిపితే న్యాచురల్ డెత్ అయితేనేమో 2 లక్షలు అవుతాయి. ఇవాళ యాక్సిడెంట్ డెత్ అయితే 4 లక్షల రూపాయలు అవుతాయి. అంటే చనిపోతే ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చిండు. హెల్త్కి ఏమో ఆరోగ్య కార్డు ఇచ్చిండు ఆయుష్మాన్ భారత్ కింద. చనిపోతేనేమో 4 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ అయితే 4 లక్షల రూపాయలు, న్యాచురల్ అయితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చిండు. 334 రూపాయలు ఒకటి కడతారు కావచ్చు, 30-40 రూపాయలు ఒకటి కడతారు కావచ్చు. అట్లనే వారు ఇంకేమి ఇచ్చిండ్రు? వారు అకౌంట్లో ఓపెన్ చేసి, మీరు ఎప్పుడైనా 500 రూపాయలు పట్టుకొని బస్సు ఎక్కిరనుకో, చిల్లరని దింపిస్తాడు. కూరగాయల కాడికి పోయి 500 రూపాయలు ఇస్తే చిల్లర లేదమ్మా నాకు 10 రూపాయలు ఇచ్చి తీసుకోమంటున్నారు. ఇవాళ జేబుల పైసలున్నా లేకపోయినా, నీ పర్సు మరిచిపోయినా, ఇవాళ నువ్వు ఏ షాప్ కనవో ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఇలా మార్కెటింగ్ చేసుకునే స్థాయికి ఎదిగిందా లేదా భారతదేశం? ఒకసారి చెప్పండి. మొన్న ఎవరు నవ్వుకుంటూ అంటారు, బిచ్చగాళ్ళు కూడా పైసలు లేవంటే గూగుల్ పే కొట్టు సార్ అని చెప్తే నమ్మరుతాను అంటాను. అట్లా నేను అంటలేను. అంటే మీకు తెలుసా, అమెరికా లాంటి దేశం, అంత పెద్ద అభివృద్ధి చెందిన దేశం, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయాలంటే 10 ఏళ్ళు పట్టింది. కానీ నా చదువురాని ఈ దేశంలో నా కూరగాయలు అమ్ముకునే తల్లి, నా కంకులు అమ్ముకునే తల్లి, నా జామకాయలు అమ్ముకునే తల్లి కూడా
ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ఇవాళ దాన్ని ఏమనుకుంటే ఇవాళ ఏమనుకుంటే ఎందుకంటే దాన్ని ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి దేశం మన దేశం. ఇంతెందుకు ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉండి ఏ ఊరికైనా ఒక గుడి కావాలని కోరుకుంటారు. ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో ఒక గుడి అయితే కోరుకుంటారు మీరు. అంటే ఊరు పొందించిన కాడ కాలనీ పొందించిన కాడ ఒక గుడి పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం గుడి అంటే మనకు అంతిమంగా కష్టం వస్తే భారం వేసేది భగవంతుడి పైన. ప్రతి మనిషి ఎక్కడైనా చూడండి మీరు, ఇది మనిషి తన విశ్వాసం అంతిమంగా నీకు నమ్మకాన్ని ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది. మళ్ళీ ఎక్కడన్నా చచ్చిపోదామని చెప్పి బాధేసినప్పుడు మళ్ళీ ఆ కుటుంబం గుర్తొచ్చి మళ్ళీ భక్తి గుర్తుకొచ్చి బతికేది ఆ గుడి. మీరు ఆ గుడి లేకపోతే ఈ కాలనీ బరకతుంది అంటారు, ఆ గుడి లేకపోతే ఊర్లో బరకతుంది అంటారు. అట్లనే దేశానికి కూడా గుళ్ళు ఉంటాయి. మీకు ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్న దేశం భారతదేశం. ఒకప్పుడు మీరు చూడండి, మీరు మహాభారతాన్ని చూస్తారు ఎప్పుడన్నా, మహాభారత యుద్ధంలో ఎట్లుంటే చూసినా మీరు, ఈ బాణం ఎత్తాడు ఆ బాణం ఎత్తాడు అవి రెండు. అంటే ఆనాడే వేల సంవత్సరాల క్రితం నాడే ఇవాళ ఇప్పుడు చెప్తున్నటువంటి స్టార్ వార్స్ ఇప్పుడు చెప్తున్నంత గొప్ప సంస్కృతి. ప్రపంచానికి ప్రాచీన సంస్కృతిని అందించిన దేశం భారతదేశం. మనకు రెండు ఇతిహాసాలు ఉంటాయి. ఒకటి మహాభారత ఇతిహాసం ఉంటుంది, అర్జునుడు ధర్మం అంటే ఏంది, కృష్ణుని ఏం బోధిస్తాడు, మనుషులకు ఏం సందేశం ఇస్తాడు, అదొక ఇతిహాసం. ఇవాళ రామాయణ ఇతిహాసం ఉంటుంది, తండ్రి మాట జవదాటకుండా 13 ఏళ్ళు ఎట్లా వనవాసం చేస్తాడు మనం ఏడుస్తూ ఉంటాం, సీతమ్మ ఎట్లా పోయింది, లక్ష్మణ్ ఎట్లా పోయింది. అట్లాంటి రెండు ఇతిహాసాలు ఈ దేశానికి మూలం. నీవెట్లయితే నీ గుడి లేకపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో, ఈ దేశానికి రామాయణ ఇతిహాసం మహాభారత ఇతిహాసానికి పుట్టినిల్లు. రామునికి పుట్టినిల్లు అయోధ్య. అయోధ్యలో ఈ దేశ ప్రజలు గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ గుడికి పోయినప్పుడల్లా అవన్నీ గుర్తు రావాలని. అట్లాంటిది పరాయి పాలకులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. మొట్టమొదటి పరాయిలు వచ్చి దాడి చేస్తే ఏం చేస్తుంది తెలుసా, రాజకుటుంబాలు కథమైపోతాయి. రాజు లొంగిపోతే కళ్ళు పీకేసిండ్రు, రాజు లొంగిపోతే ఉరి తీసిందని చెప్పి మాట్లాడుతూ చూసినా. అట్లా రాజకుటుంబాలను విధ్వంసం చేస్తారు, మహిళల్ని చేస్తారు, మహిళల్ని తీసుకుపోతారు. చివరికి మన ఆనవాళ్ళు లేకుండా మన గుళ్ళను మన సంస్కృతి కూడా నాశనం చేస్తారు. అట్లా విధ్వంసం చేయబడ్డది రామాలయం. 500 ఏళ్ల క్రితం పోయితే ఎవరైనా పట్టించుకున్నాడా? రాజీవ్ గాంధీ గారు పోయి నిజమే ఇక్కడ అయోధ్య, ఈ అయోధ్యలో రామ మందిరం ఉండే అని చెప్పి శిలాన్యాసం చేసిన తప్ప గుడి కట్టలేదు. గుర్తుపెట్టుకోండి, శిలాన్యాసం చేసిన, భూమి పూజ చేసిన కానీ గుడి కట్టలేదు. ధైర్యం సరిపోలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో నా దేశానికి అరిష్టం కావద్దని, నా దేశం సుభిక్షంగా ఉండాలని రామాయణాన్ని కట్టించి ప్రతి ఇంటికి మీకు అక్షింతలు పంపించింది. అలా ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నినాదాలతో మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నది మన దేశం. ఎవరి తరం కాలే. ఇట్లా అనేకం ఉన్నాయి చెప్పాలంటే. పేదల గురించి ఆలోచించిండు, సంస్కృతి గురించి ఆలోచించిండు. మీకు తెలుసా, అయ్యాల నీ ఇంట్లో టీవీ ఉంటే అది మేడ్ ఇన్ జపాన్ అని ఉండేది, మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. నీ సెల్ ఫోన్ ఎప్పుడైనా చూడండి మేడ్ ఇన్ జపాన్ అని ఉంటుంది, మేడ్ ఇన్ చైనా ఉంటుంది. నీ వాచ్ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ ఉంటుంది. అన్ని బయటనే మేడ్ ఇన్ స్విట్జర్లాండ్, మేడ్ ఇన్ జపాన్ తప్ప మేడ్ ఇన్ ఇండియా లేకుండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 స్థాయికి ఎదిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ చైనా బజార్ కనబడతాయి? ఎప్పుడు చైనా బజార్ లేవు, చైనా బజార్లు లేవు, ఇతర దేశాల వస్తువులు లేవు. అన్ని మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తప్ప ఇంకోట్లేదు. ఈవెన్ యుద్ధ పరికరాలను కూడా తయారు చేసే స్థాయికి మనం ఎదిగినాం. కాబట్టి నేను ఒకటే, చాలా ఉన్నాయి చెప్తే కానీ మీరు చాలా విజ్ఞులు. మీ చేతులలో సెల్ ఫోన్స్ ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టు, ఈ రోడ్లు, ఈ ఇండ్లు ఇవన్నీ పక్కకు పెట్టు. ఒక్కటి కోరుకుంటాం మనం, ప్రశాంతత కోరుకుంటాం. ఈ హైదరాబాద్లో భర్తలను బయటికి పంపేటప్పుడు భార్యలు ఏం చెప్పేది తెలుసా? జాగ్రత్తనే అని చెప్పేది. కొడుకులు బయటికి పంపేటప్పుడు ఏం చెప్పేది? జాగ్రత్తనే బిడ్డ అని చెప్పేది. ఎందుకు? మనం సంతోషంగా మన చుట్టపోలెత్తనో మన పిల్లలతోటి లుంబిని పార్కు పోతాం సేద తీరడానికి. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ కాబట్టి కొద్దిసేపు అన్న కొంచెం పిల్లలతో ఆడుకునేద్దామని చెప్పారు. నాకు లుంబిని పార్క్ పోతే బాంబులు పెళ్ళినాయి. లుంబిని పార్క్ అమాయక ప్రజలు చచ్చిపోయినారు. గోకుల్ చాట్ కోటిలో ఉంటుంది, గోకుల్ చాట్ ఫేమస్ ఉంటుంది. ఎవరైనా పోయి గప్చుపులు తినాలి, లేకపోతే
బఠానీ తిరిగి రావాలంటే పోతారు గోకుల్ చాట్ రద్దీ అంటే పిక్కుడం ఉంటారు చాలామంది ఉంటారు. గక్కడ బాంబు పెట్టిండు వాడు. ఎందుకు పెట్టిండంటే గక్కడైతే ఎక్కువ మంది చచ్చిపోతారని. ఆనాడు బాంబులు వెళ్తే తెగిపడ్డ చేతులు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు, చిందిన రక్తాన్ని సాక్ష్యమే హైదరాబాద్. ఇంకా సాయిబాబా టెంపుల్ దేనికి పోతే సాయిబాబా టెంపుల్కు నా కుటుంబాన్ని చల్లగుంచవయా దేవుడా, నా దేశాన్ని చల్లగుంచవయా దేవుడా అని పోతాం మనం. అంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటే చెప్పండి? మంచిగా ఉండాలి, మాకు కష్టాలు రావద్దని కోరుకుంటాం. గా సాయిబాబా గుడి దగ్గర కూడా బాంబులు పేలినాయి. 100 మంది గాయపడ్డారు, పదుల సంఖ్యలో మంది చచ్చిపోయారు. దిల్సుఖ్నగర్లో జనం బాగుండే ప్లేస్ కూడా పెట్టారు. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ భర్తను జాగ్రత్త అని చెప్పే పరిస్థితి లేదు, కొడుకును జాగ్రత్త అనే పరిస్థితి లేదు. అంటే ఎక్కడ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత లుంబిని పార్కు బాంబుల మూతలు లేవు, సాయిబాబా గుడి దగ్గర చిందిన రక్తం లేదు, గోకుల్ చాట్ దగ్గర ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు. ప్రశాంతంగా ఉన్నమాట వాస్తవమే కాదు చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని మాట్లాడతారు, గతంలో ఎవరు పాలించారు ఈ దేశాన్ని? 75 సంవత్సరాల చరిత్రలో 5 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 10 ఏళ్ళు మోడీ గారు, అంతకుముందు వాజ్పేయి గారు. ఇవాళ ఎన్నడూ ఎక్కడ తలదించుకునే పని చేస్తున్నాడు మోడీ గారు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ మంత్రి ఇవాళ ఈ స్కామ్ చేసిండు, గిల్ల ఇరుక్కున్నాడు, జైలుకు పోయినా విన్నారా మీరు ఎప్పుడైనా? 10 ఏళ్ళ గజ్జం అంటున్నారు. నా ఏఎస్ ఆఫీసర్ లేరు అట్లా, నా మంత్రులు లేరు అట్లా. ఇవన్నీ ఒక ఎత్తు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. మన పిల్లలను మిలిటరీకి పంపాలంటే ఏడుస్తాం, కానీ దిక్కు లేక ఉపాధి లేక పంపుతున్నారు అంటారు. ఎందుకు అంటే ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్ ఐస్ గడ్డలల్లా, ఎత్తైన పర్వతాలల్లా వాడు ఎవడొచ్చి బాంబు ఎత్తాడో, ఎవడొచ్చి తుపాకీ పెడతాడో, నా బిడ్డ శవం ఎప్పుడొస్తుందో అని చెప్పి ఎదురు చూస్తాం. మీకు తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇవాళ అక్కడ బాంబులు లేవు, బుల్లెట్లు లేవు. అక్కడ కూడా ఇలా హైదరాబాద్ లాగానే, తెలంగాణ లాగానే అక్కడ కూడా ఒకే దేశం, ఒకే చట్టం అమలవుతున్నది. అంతకుముందు అది లేదు. అంతకుముందు 370 ఆర్టికల్ ఉండేది. ఆడ స్పెషల్ ప్రతిపత్తి అని చెప్పి ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎవడు ఎక్కడ చంపుతాడో తెలియదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో లాల్ చౌక్లో మనం ఎగిరేసుకునే మూడు రంగుల జెండా ఎగిరేయాలంటే మనిషికి గాలి చచ్చిపోవాల్సిందే, ఎక్కడి నుంచి వస్తారో కొట్టిపోవాల్సిందే. కానీ వాళ్ళ బాజాప్తా జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 రంగుల జెండా బ్రహ్మాండంగా ఎగిరేసి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆడ సైనికులు మునుపటిలాగా చచ్చిపోయే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడో ప్రమాదాలను చనిపోతే వేరు కానీ లేదు. ఒక్కసారి దాడి చేసిన మన మీద పుల్వామా, చచ్చిపోతే ఇటుకతో కొడతా నా కొడుక, రాయితో కొడతామని చెప్పి దాడి, సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళా జీవితంలో మన జోలికి రాకుండా చేసిన మోడీ గారు గుర్తుపెట్టుకో. అనేక ఉన్నాయి ఇట్లా. దీన్ని ఏం కొలుస్తాను చెప్పండి? మీరు ఎప్పుడైనా చూడండి, మీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతారు కదా, మునుపట్లక మలమూత్రాలు ఉన్నాయా? వాసన ఉందా? కంప వాసన ఉందా? పందికొక్కలు ఉన్నాయా? ఇవాళ నేను రైళ్లలో వాసన వచ్చేది. ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి గుర్తుపెట్టుకో. ఇంకా రేపు ఎయిర్పోర్ట్ కంటే కూడా గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతుంది సికింద్రాబాద్లో. ఎయిర్పోర్ట్ కంటే కాచిగూడ, నాంపల్లి, ఇది ఈ రద్దీ పెరిగింది సికింద్రాబాద్ అని చెప్పి గక్కడే చెర్లపల్లి కాడ ఒక 450 కోట్ల రూపాయలతో మీరు ఎప్పుడైనా పోయి చూడండి. అద్భుతమైన, అంటే ప్రపంచంలో అమెరికాలో ఎట్లుందో గట్లాంటి దాన్ని కడుతున్నాడు. అంటే విజన్ ఎట్లుండాలి. ఇంకా పేదోళ్ళం మనం, ఇంకా గరీబులం అనే పద్ధతి కాకుండా మన దేశాన్ని కూడా ప్రపంచంలో గొప్ప దేశంగా పెంచాలనేటువంటి సంకల్పం మోడీ గారికి ఉంది. కాబట్టి మీ అందరికి ఇంకా నాకు వేరే ఫోన్ మనం అర్జెంట్గా నేను చెప్పాలంటే చాలా ఉంది. ఒకప్పుడు మోడీ గారికి అమెరికా వీసా ఇవ్వాలంటే రానియలే, తెలుసా మీకు? వీసా ఇవ్వలే, పాస్పోర్ట్ ఇవ్వలే, ఒక టెర్రరిస్ట్ లాగా చూసిన మోడీ గారిని. అదే అమెరికా ఆనాడు అబ్దుల్ కలాం పోతే ఎంత అవమానపరిచిన చూసినా, బూట్లు ఇడిపించి, కోట్లు ఇడిపించి ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తా అంటే మనం నిరసన చెప్పిన ఈజ్ అవర్ ప్రెసిడెంట్ అని. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ గట్లాంటి అమెరికా మోడీ గారు మీరు ఎప్పుడు వస్తారు మా దేశానికి? మోడీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతం. మోడీ గారు ఆ ప్రెసిడెంట్తో సమానంగా చేతిలో చేసి భుజమే చేయగలిగే స్థాయికి రావడం, వాళ్ళ పార్లమెంట్లో, వాళ్ళ సెనేట్లో ఇవాళ మోడీ గారిని మాట్లాడుతుంటే 10 నిమిషాలు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. రెస్పెక్ట్, ఆత్మగౌరవం. రష్యాలో యుక్రెయిన్లో యుద్ధం జరిగితే మన పోరాళ్ళంతా చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటారు. ఏడుసు మొదలు పెట్టింది, మేము చచ్చిపోతాం మమ్మల్ని తీసుకుపోమని. ఎవడు సాహసం చేయలే.
మన ప్రధానమంత్రి గారు వాళ్ళతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని దేశానికి తీసుకొచ్చిన కనుక మనదే గుర్తుపెట్టుకోండి. మనల్ని చూసి ఇతర దేశాలు అగో మా పిల్లలు కూడా తీసుకురాని వాళ్ళ పిల్లలు కూడా పంపించారు మన ఫ్లైట్లలో. పాకిస్తాన్ పిల్లలు కూడా మన ఫ్లైట్లలో మన జెండా కట్టుకొని తీసుకొచ్చిన గుర్తుపెట్టుకోండి. గది మోడీ. అందుకని దేశం అంతా ఇలా మోడీ గారిని ఎందుకు కావాలని కోరుకుంటుంది. ఇన్ని రకాల మనకు మేలు జరిగింది కాబట్టి వీరు ఉంటేనే రేపు ఇంకా మరింత గొప్పగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సంస్కృతి విషయంలో, మన విశ్వాసాల విషయంలో, మన ఆత్మగౌరవం విషయంలో, మన అభివృద్ధి విషయంలో, మనకు రక్షణ విషయంలో ఇవన్నీ కలగలిసినటువంటి 10 సంవత్సరాల పరిపాలన చూస్తున్నాం. కాబట్టి ఆయనకు ఎవ్వరు లేరు, ఆయనకు బిడ్డలు లేరు, కొడుకులు లేరు, ఆయనకు ఎవ్వరు లేరు. ఆయనకు ఉన్నది 140 కోట్ల ప్రజల మేలే అభివృద్ధి అనే ఎజెండా. అందుకని వీళ్ళ లెక్క బిడ్డ మంత్రి కాలే, కొడుకు మంత్రి కాలే, అల్లుడు మంత్రి కాలే, చడకుడు కొడుకు మంత్రి కాలే అవుతారా? ఆయనకు ఎవరు లేరు. కాబట్టి ఆయన బతికితే మన కోసం బతకాలి, చనిపోతే ఆయన మన కోసం చనిపోవాలి తప్ప ఆయనకు ఇంకా వేరే లేదు. కాబట్టి దయచేసి మీ డబుల్ బెడ్రూమ్ కాలనీలలో అందరూ ఒకరికొకరుగా అర్థం చేసుకొని నిండు మనసుతో మళ్ళీ మోడీ గారిని ఆశీర్వదించండి. నేను కూడా 22 ఏళ్ళుగా చూసిండు మీరు నన్ను, కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు చేస్తే గీస్తే మేం చేయాల్సింది ఎవరు చేయరు. ఇలా బీఆర్ఎస్ కోట్ వేసినాడు ఏమైపోతాడు? ఇక్కడ లేదు నా అక్కడ లేదు. కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసేసి చూడలేదా మనం? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? మళ్ళీ యూపీలోనే ఓడిపోతే గిట్ట వచ్చి పోటీ చేస్తారు వాళ్ళు. వట్టిగా డబ్బల గురకలాలు వేసినట్టు మాటలు చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీతో అయ్యేదేం లేదు. అది ఇక్కడ ఒక కర్ణాటక ఇక్కడ మిల్క్ అంటాం తప్ప ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు, మన బాగు మనమే రాసుకునే అవకాశం. కాబట్టి అందరికందరం మనం బయటికి పోవాల్సిందే, ఓటు వేయాల్సిందే. మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడంలో మీ ఆశీర్వాదాన్ని కోరడానికి వచ్చినాం. కాబట్టి మీరందరూ నిండు మనసు ఆశీర్వించాలని చెప్పి కోరుతూ, కమలం పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుతూ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై తెలంగాణ.